డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో యాంపీ సర్టిఫైడ్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ అయిన చంద్రశేఖర్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల్ని మనం మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఈరోజు క్వశ్చన్ ఏంటి అంటే, మనకి నార్మల్గా ఒక వ్యక్తి దగ్గర ఫర్ సపోజ్ ఒక 40 lakhs ఉన్నాయనుకోండి, లంసమ్ అమౌంట్ ఉంది. సో ఆయన ఎలా ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అని మీ అడ్వైజ్? ఒక కస్టమర్ దగ్గర 40 lakhs ఉంది అమౌంట్. ఉన్నాయి. దాన్ని ఎలాగ ఇన్వెస్ట్ చేయాలనేది క్వశ్చన్, రైట్? కరెక్ట్. సో మేడం, ఈ 40 లక్షలు ఇన్వెస్ట్ చేయాలనేది ఒకటి. ఇంకోటి తెలియవలసింది ఏంటంటే, ఆయనకి ఎంత ఏజ్, ఎంత రిస్క్ అప్టైట్ తీసుకుంటారు అనేది మనం చూసుకోవాలి. కరెక్ట్. ఫస్ట్ థింగ్ ఇది చూసుకున్న తర్వాత ఆ సమయం బట్టి, ఎంత సమయం ఉందో దాన్ని బట్టి ఈ 40 lakhsని ఎక్కడ ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది క్వశ్చన్. సో ఇప్పుడు జనరల్గా ఏమనుకుంటారంటే మేడం, ఇది మ్యూచువల్ ఫండ్స్లో పెట్టేటప్పుడు ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్, అంటే మార్కెట్కి లింక్ అయి ఉంటుంది కాబట్టి మార్కెట్ మూవ్మెంట్స్ కూడా చూసుకోవాలి. పెరుగుతుందా, తగ్గుతుందా, మార్కెట్ కండిషన్స్ ఎలాగ ఉన్నాయి ఏంటనేది చూసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 years చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఒక 10 years చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి. ఆల్వేస్ ఒక మార్కెట్ కండిషన్ బాగుంది, పెరుగుతుంది, వాలటైల్గా లేదనుకోండి, లంసమ్గా చేసేయచ్చు. ఓకే. కానీ మార్కెట్ వాలటైల్గా ఉంది. ఇప్పుడే క్వశ్చన్, ఇప్పుడే ఛాలెంజెస్. మార్కెట్ చాలా వాలటైల్గా ఉంది. ఇప్పుడు మీరు చూసుకుంటే లాస్ట్ 3 weeks నుంచి మార్కెట్ చాలా వాలటైల్గా ఉంది. ఓకే. నిన్న చూసుకుంటే 1000 points పడ్డాయి. సెన్సెక్స్, నిఫ్టీ, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్, దాంట్లో మిడ్ క్యాప్స్ అనేది చాలా ఎక్కువ పడుతున్నాయి. సో హై వాలటైల్ అంటే ఒక మార్నింగ్ చూసినప్పుడు పాజిటివ్, ఈవినింగ్ క్లోజింగ్ అయినప్పటికీ నెగిటివ్. అంటే వాలటైల్, చాలా వాలటైల్ ఉంది. ఇది మేబీ బికాస్ ఆఫ్ సర్టన్ ఈవెంట్స్. ఇప్పుడు ట్రంప్ వచ్చారు, ఆయన ఏం చేస్తాడు అని, లేకపోతే మన క్వార్టర్లీ రిజల్ట్స్, కంపెనీ రిజల్ట్స్, మన అన్ని ఇన్ఫ్లేషన్, ఇవన్నీ ఎఫెక్ట్ అవుతుంటాయి. సో రీజన్స్ అనేది ఇవి చాలా ఉంటాయి. సో ఇక్కడ ఇవన్నీ చూసుకుంటూ మనం ఈ 40 లక్షలు అనేది ఇన్వెస్ట్ చేయాలి. సో వాలటైల్గా ఉందనుకోండి, వాలటైల్గా ఉండేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మేడం, లంసమ్గా వేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20 సంవత్సరాలు ఉన్నాయి, 40 లక్షలు అమౌంట్ ఉంది, నాకు నా 20 సంవత్సరాలకు నాకు డబ్బులు అవసరం లేదు అనేటప్పుడు లంసమ్గా వేసేసుకోవచ్చు ఆయన. ఎప్పుడైతే మన డబ్బులు మార్కెట్లో ఎక్కువ సమయం ఉంటుందో మనకి రిటర్న్స్ అనేది కూడా ఎక్కువ వస్తాయి కదా. సో అదే మీరు 40 లక్షల్ని మీరు 20 సంవత్సరాలు ఉంటారని చెప్పి మీరు ఎస్ఐపి స్టార్ట్ చేశారు అనుకోండి, అంటే క్రమబద్ధంగా మీరు ఎస్ఐపి ప్రతి నెల ఒక అమౌంట్ అనుకుని ఆ 40 లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే మీరు 40 లక్షలు ఒకేసారి ఇన్వెస్ట్ చేయట్లే, కొంత ఇన్వెస్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ 20 years ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే 20 years వరకు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే మీకు ఇంకా 10 సంవత్సరాలు వెయిట్ చేయాలి, రైట్? సో రిటర్న్స్ అనేది మీకు ఎస్ఐపి చేసేటప్పుడు డిలే అవుతుంది, తక్కువ వస్తుంది. అది లంసమ్ ఒకేసారి పెట్టేశారు అనుకోండి, మీకు డబ్బులు ఎక్కువ వస్తాయి. అంటే 20 years ఉంది అనుకునేటప్పుడు, లేదు నాకు అంత సమయం లేదు, నాకు షార్ట్ పీరియడ్ అనుకోండి, షార్ట్ పీరియడ్ అనుకునేటప్పుడు మార్కెట్ వాలటైల్గా ఉంది అనుకోండి, అలాంటి సిచ్యువేషన్స్ లో ఈ 40 lakhs అనేది మనం ఏం చేయాలంటే, జనరల్గా వాలటాలిటీ అనేది 6 months, 1 year, 1.5 years, 2 years ఉంటుంది, రైట్? సో ఈ నేను చెప్పేది ఏంటంటే, ఈ కస్టమర్కి ఈ 40 lakhsలో ఒక పార్ట్ ఆఫ్ ద అమౌంట్, ఒక పర్సెంటేజ్ ఆఫ్ ద అమౌంట్ లంసమ్ వేసుకోండి. ఇప్పుడు వాలటైల్గా ఉంది కదా, నెక్స్ట్ 6 months, 1 year, 1.5 year ప్రతిరోజు డైలీ సిప్స్ ఉంటాయి, వీక్లీ సిప్స్ ఉంటాయి, క్వార్టర్లీ సిప్స్ ఉంటాయి, మంత్లీ సిప్స్ ఉంటాయి. సో దీన్ని ఏం చేస్తారంటే, ఆ డబ్బుల్ని కొంత డెబ్ట్ ఫండ్లో పార్క్ చేసుకుంటూ ఎస్టిపి చేసుకోండి, సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్. ఇక్కడ డెబ్ట్ ఫండ్స్ ఏంటంటే మీకు రిస్క్ ఉండదు కాబట్టి ఫాల్ ఉండదు. ఇది ఈక్విటీలో పెట్టిన స్టాక్స్ మీకు పడే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే మీరు సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ చేసుకుంటారో ప్రతి క్రమంగా, అది మీకు యావరేజింగ్ అవుతుంటది. ఎప్పుడైతే మార్కెట్ మీ రికవరీ అవుతుంది చూసారా, మీకు మంచి రిటర్న్స్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మీరేంటంటే, మీ టోటల్ అమౌంట్ ఉంది, ఇన్వెస్టెడ్ ఉంది. సో ఇక్కడ మీకు మేబీ ఆన్ యావరేజ్ 12 to 15 అనుకోవచ్చు ఈక్విటీలో, ఇల్లస్ట్రేషన్ పర్పస్. అదే మీరు డెబ్ట్ ఫండ్ లో చూసుకుంటే మీకు మినిమం 6 to 8 to 7, 8%.
అవును. ఆన్ అవును. యావరేజ్. హ్మ్. ఇవన్నీ మళ్ళీ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. హ్మ్. హ్మ్. మార్కెట్ లింక్ అయి ఉంటది కాబట్టి. సో, ఇలాగ ప్లాన్ చేసుకుంటే ఏమవుతుందంటే, ఈ వాలటాలిటీ మార్కెట్‌ని బీట్ చేయొచ్చు. బీట్ చేయొచ్చు. మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు ఇన్ ద లాంగర్ రన్. కరెక్ట్. ఇప్పుడు ఇంకో కేస్ సినారియో తీసుకుందాం మేడం. ఈ 40 లాక్స్ ఉంది. ఆయనకి మంత్లీ ఇన్‌కమ్ కావాలి. నెక్స్ట్ 2, కరెక్ట్. 3 ఇయర్స్‌లో మంత్లీ ఇన్‌కమ్ కావాలి. హ్మ్. హ్మ్. ఇన్ ఇన్‌కమ్ కావాలన్నా సరే ఇప్పుడు 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఉంచేస్తారు. మనకు అవసరం లేదు. హ్మ్. అలాంటప్పుడు కూడా ఇలాంటి నేను చెప్పిన ప్లాన్ చూసారా? ఈక్విటీలో కొంత, తర్వాత డెబ్ట్‌లో కొంచెం. ఎస్‌టిపి చేసుకోండి. ఓకే. అవును. అవును. సో, ఇక్కడ మీకు 12-15% ఆన్ యావరేజ్ వచ్చినా, ఇక్కడ మీకు ఒక 6-7% అయినా వస్తుంది. అవును. ఇన్‌ఫ్లేషన్ బీట్ చేస్తుంది. హ్మ్. మీ హ్మ్. మీ అకౌంట్‌లో పెట్టుకొని మీరు ఎస్ఐపి చేసుకుంటే ఉపయోగం ఏముంది? సో, అవును. అక్కడేం రాదు కదా! హ్మ్. హ్మ్. సో, ఒక సింపుల్ స్ట్రాటజీ అనేది ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు. వోలటైల్ మార్కెట్ పడుతుందంటే మనకు ఆపర్చునిటీ. అవును. ఎందుకు ఆపర్చునిటీ అంటే, ఆ కొనేటప్పుడు కంపెనీసు మనం లెస్ తక్కువ ప్రైస్‌లో కొంటాం. ఎన్ఏవి అంటాం. మనం ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో నెట్ అసెట్ వాల్యూ అంటాం. హ్మ్. హ్మ్. ఎప్పుడైతే తగ్గుతూ ఉంటదో ఎన్ఏవి తగ్గినప్పుడు మనకి నంబర్ ఆఫ్ యూనిట్స్ పెరుగుతాయి. కరెక్ట్. అవును. సో, ఎప్పుడైతే మనకి మళ్ళీ రికవరీ ఉంటుందో, మన ఫాస్ట్ రికవరీ ఉంటది. బెటర్ రిటర్న్స్ అనేది వస్తాయి. ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, యెస్. ప్రతి ఒక్కరు ఈ ఈ ఇలాంటి లంప్ సమ్ అమౌంట్ ఉండేటప్పుడు మీకు ఒకవేళ అవగాహన లేనప్పుడు హ్మ్. వాళ్ళని డిస్ట్రిబ్యూటర్‌ని అడిగితే మేము చెప్పగలుస్తాం. అవును. సిట్యుయేషన్స్ మారిపోతుంటాయి. అవును. అవును. సో సో నేనిప్పుడు ఇవాళ చెప్పాను కదా అని అలా ఫాలో అయిపోవడానికి లేదు. అవును. రేపు మళ్ళీ మీ సిట్యుయేషన్స్ మారుతాయి. అలాంటి టైంలో ఒక డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. సో, ప్రతి ఒక్కరు ఇలాగ ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళాలి మేడం. ఇన్వెస్ట్‌మెంట్స్‌లోని, వాలటైల్ మార్కెట్‌లోని ఆళ్ళు తీసుకునే రిస్క్ ఎంత, సమయం ఎంతుంది అన్నీ చూసుకొని, ఈ విధంగా ప్లాన్ చేసుకొని ప్లాన్ చేసుకో. వెళ్తే మంచి రిటర్న్స్ అనేది కనబడతాయి. ఓకే అండి. థాంక్ యూ. థాంక్ యూ.